पर रख दो बाबा अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख दो बाबा, मेरे सिर पर रख दो बाबा अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे तू कृपा की बरसात। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है। एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है। मेरे दिल की तमन्ना यही है, मेरे दिल की तमन्ना यही है करूँ सेवा तेरी दिन रात। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तू। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तू। मेरा रास्ता रोशन कर दे, मेरा रास्ता रोशन कर दे छाई अंधियारी रात। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ।
हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। ऐसा हमने क्या मांगा जो देने में घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। चाहे जैसे रख बनवारी, चाहे जैसे रख बनवारी, बस होती रहे मुलाकात। देना हो तो दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख दो बाबा, मेरे सिर पर रख दो बाबा, अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరి హెల్త్ బాగుందా? ఎట్లా ఉన్నారు? మరి బాబా ఈరోజు మురళిలో చెప్తున్నారు, मीठे बच्चे ये तुम्हारी वानप्रस्थ अवस्था है, इसलिए एक बाप को याद करना है, निर्वाण धाम में चलने की तैयारी करनी है. అందరిది ఇప్పుడు వానప్రస్థ అవస్థలు, అందువల్ల ఒక తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. నిర్వాణ్ ధామ్ పోయేదానికి రెడీ చేసుకోవాలి అని తయారు చేసుకోవాలి. నిర్వాణ్ ధామ్ పోయేదానికోసం టైం అయిపోయింది ఇప్పుడు వాపస్ పోయేదానికి. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, బాప్ కే పాస్ కిస్ బాత్ కా భేద్ నహీ హై. తండ్రి దగ్గర ఏ ఒక్క మాటది తేడా లేదు. బాబా చెప్తారు, గరీబా షౌకార్ కా, అంటే పేదవాళ్ళు కానీ షౌకార్ కానీ ఏమీ తేడా లేదు బాబా దగ్గర. అందరూ ఒకటే బాబా కోసరం. హరి కో పురుషార్థ్ మే అపనా ఊంచ్ పద్ పానీ కా అధికార్ హే. పేదవాళ్ళు కానీ షౌకార్ కానీ అందరికీ పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవి తీసుకునేదానికి अधिकारम उंदी. आगे चल सबको अपनी पद का साक्षात्कार होगा. बाबा कहते हैं, मैं हूँ गरीब निवास, इसलिए अभी गरीब बच्चों की सब आशाएं पूरी होती है. ये अंतिम समय है. किसकी दबी रही धूल में किसकी राजा काय. जो बाप को इंश्योर करते हैं उसका सफल होता है. అంటే బాబా చెప్తారు, అందరికీ వాళ్ళ వాళ్ళ పదవిధి లాస్ట్లో సాక్షాత్కారం అయిపోతుంది. బాబా వాస్తవంగా గరీబ్ నివాస్, పేదవాళ్ళు బిడ్డలది ఆశ అంతా పూర్తి అయిపోతుంది. ఇది అంతిమ సమయం ఇది. అందుకే ఈ సమయాన్ని గాయన ఏమంటే, కొందరిది మట్టిలో కలిసిపోతుంది డబ్బులంతా. కొందరు డబ్బులు రాజా తినేస్తాడు ట్యాక్స్లో, కొందరు డబ్బులు దొంగలు తీసుకుపోతారు. అయితే ఎవరు బాబా సేవార్థంగా అన్ని ఇన్షూర్ చేస్తారు వాళ్ళది సఫల్ అయిపోతుంది. అంటే ఎంతెంత మన సేవార్థ యూస్ చేస్తూ ఉంటామో బాబా కార్యంలో అంతా అది సఫల్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏది వేస్ట్ కాకుండా బాబా సేవలో యూస్ చేస్తూనే ఉండాలి. ఏ సమయంలో ఏమవుతుందో చెప్పేదానికి లేదు. మరి పాట ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్, అంటే ఫైనల్గా ఆ రోజు వచ్చింది, పరమాత్మని మిలన్ చేసే రోజు, వాపస్ ఇంటికి పోయే రోజు ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది ఫైనల్గా. ఓం శాంతి. इसका अर्थ तो बिल्कुल सिंपल है. हर एक बात सेकंड में समझने की है. सेकंड में बाप से वर्षा लेना है. बच्चे जानते हैं कि बेहद का बाप आ गया है, परंतु ये निश्चय भी कोई कोई में को स्थायी बैठता नहीं है. जैसे लौकिक संबंध में माँ को बच्चा पैदा होता है तो
जट समझा जाता है कि वो ये जन्म दे करके फिर पालना भी तो करेंगी ना అంటే బాబా చెప్తారు ఈ పాట అర్థం చాలా సింపుల్. ప్రతి ఒక్క మాట కూడా సెకండ్లో అర్థం చేసుకునే మాట. సెకండ్లో తండ్రి దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుంది. బిడ్డలు తెలుసు తండ్రి వచ్చినారు ఇప్పుడు. అయితే చాలామంది బిడ్డలకు ఈ నిశ్చయం కూడా స్థిరంగా లేదు. భగవాన్ వచ్చినారంటే మనని పరమాత్మ పూర్తిగా పాలన చేసి ఇంటికి పిలుచుకుపోతారా లేదా, అది కూడా పూర్తిగా నిశ్చయం లేదు చాలామంది బిడ్డలకు. ఏ విధంగా లౌకిక సంబంధంలో తల్లి బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత వెంటనే పాలన చేస్తుందా లేదా, పాలన చేయకుండా వదిలేస్తుందా ఏమి, అట్లా భగవాన్ కూడా ఇక్కడ పాలన చేస్తారు. ఇక్కడ ఇది కూడా మనకు నిశ్చయం కావాలి. तो अभी तुम बच्चे जानते हो भक्ति के बाद भगवान आते हैं. अभी भक्ति कितना समय चलती है, कब शुरू होता है, ये दुनिया में कोई नहीं जानते हैं सिवाय तुम बच्चों के. అంటే భక్తి అయిపోయిన వెంటనే భగవాన్ వస్తారు, ఇది మనకు అర్థమైపోయింది. భక్తి ఎంత సమయం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పూర్తి అవుతుంది, ఇది మనుషులకు తెలీదు. పరమాత్మ వచ్చిన వెంటనే పరమాత్మ భక్తి యొక్క ఫలం ఇస్తారు మనకు. ज्ञान और भक्ति तुम बता सकते हो भक्ति कब शुरू हुई. मनुष्य समझते परंपरा से चलती है. ज्ञान और भक्ति दो चीज़ें ज़रूर है. कहते हैं ये अनादि चलती आती है, परंतु अनादि का अर्थ भी तो नहीं समझते हैं. ये ड्रामा का चक्र अनादि काल से फिरता रहता है, इसका आदि अंत नहीं है. मनुष्य तो गपोड़े लगाते रहते हैं, कभी कहते हैं इतने वर्ष हुआ, कभी कहते हैं इतना वर्ष हुआ. बाप आकर के सब सिद्ध करके बताते हैं. शास्त्र आदि पढ़ने से कोई बाप की प्राप्ति नहीं होती है. అంటే మనుషులు అనుకున్నారు పరంపరగా భక్తి జరుగుతూ ఉంది ఎట్లా అని. వాస్తవంగా జ్ఞానం భక్తి రెండు ఉంది కదా. అంటే అనాదిగా భక్తి లేదు. ఏ డ్రామా అనాదిగా తిరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి చక్ర అనాది. అయితే ఇది అనాది అర్థం కూడా మనుషులకు తెలీదు. డ్రామా చక్ర మాత్రం అనాది కాలం నుంచి తిరుగుతూనే ఉంటుంది. దీంట్లో ఆది అంటే సతయుగం ఉండింది, తర్వాత ద్వాపర కలియుగం వచ్చింది. అంటే ఈ డ్రామా చక్రానికి ఆది ఏది మాట లేదు, ఆది లేదు అంతం లేదు ఈ చక్రానికి మాత్రం. మనుషులు ఏదో ఒక అబద్ధం చెప్తూ ఉంటారు. కొందరు చెప్తారు ఇన్ని సంవత్సరాలు, కొందరు ఇన్ని సంవత్సరాలు, ఇట్లా వేరే వేరేగా చెప్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అని వాళ్ళకి లెక్కనే లేదు. తండ్రి వచ్చి మనకు సిద్ధు చేసి చెప్తారు. కరెక్ట్గా ఒక చక్రాన్ని ఆయుష్ 5,000 సంవత్సరం. అయితే ఈ చక్రం ఎన్నిసారి తిరిగింది దాని లెక్క లేదు. శాస్త్రాలంతా మనుషులు చదువుతూ ఉంటారు. అయితే దాని నుంచి ప్రాప్తి లేదు, భగవాన్ ప్రాప్తి ఏమీ లేదు దాంట్లో. పరమాత్మ ప్రాప్తి ఒక సెకండ్లో ఎప్పుడవుతుందంటే భగవానే అవతరణ అయ్యి మనకు చెప్తారు. అప్పుడు సెకండ్లో జీవన్ముక్తి ప్రాప్తి అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా మనకు మొదట్లో తెలిసి ఉండలేదు. బాబా వచ్చి చెప్పే వరకు ఎవరికి తెలియదు. కల్పాని ఆయుష్ కూడా ఎంతో ఎక్కువ చెప్తారు మనుషులు. అంత ఎక్కువ సంవత్సరాలు ఏమీ లేదు. వాస్తవంగా చూస్తే 5,000 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇప్పుడు బిడ్డలు తండ్రిని బాగా తెలుసుకున్నారా లేదా, బిడ్డలకే అన్నీ అర్థమైంది. అయితే వండర్ ఏమంటే కొందరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తారు. అయితే పూర్తి నిశ్చయం లేదంటే వెళ్ళిపోతారు. నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం అయిపోయిన తర్వాత మళ్ళీ సంశయం ఎందుకు రావాలి. निश्चय होने के बाद फिर तो कभी कह नहीं सकते हैं कि हमारा बाप नहीं है. నిశ్చయం అయిపోయిన తర్వాత
ఇట్లా చెప్పేదానికి లేదు, భగవాన్ మా తండ్రి లేదు అట్లా అని. హైబీ బోస్ సహజ్, వాస్తవంగా చాలా ఈజీ. భగవాన్ మన తండ్రి పక్కా నిశ్చయం చేసుకోవాలి. तो तुमको बच्चा बनने में बहुत टाइम लगता है. 10-20 वर्ष भी पूरा निश्चय हुआ नहीं हुआ. अभी तुम किसको परिचय देते हो तो सेकंड में निश्चय हो जाता है. जनक की बात भी पिछाड़ी की है. అంటే ఎప్పుడు నిశ్చయం అయిపోతుందో ఆ నిశ్చయం అయిపోయిన వెంటనే మనకు ఆస్తి దొరుకుతుంది. వాస్తవంగా కొందరికి 20 సంవత్సరాలు అయితే కూడా పూర్తి నిశ్చయం ఉండదు. బాబా జ్ఞానంలో వస్తూ ఉంటారు. అయితే ఏ రోజు నిశ్చయం అయిపోతుందో అప్పటి నుంచే సెకండ్లో మనకు జీవన్ముక్తి. జనక్ మహారాజాకు కూడా ఏ రోజు నిశ్చయం అయిపోయిందో అప్పుడే జీవన్ముక్తిని చెప్తారు. దిన ప్రతిదిన్ బహుత్ సహజ్ హోతా జాతా హై. ఇప్పుడు బాబా చెప్పే విషయాలంతా రోజు రోజుకి చాలా సహజంగా అవుతూ ఉంటుంది. ऐसे अच्छी अच्छी पॉइंट्स निकलती है जो जट किसको निश्चय हो जाता है. బాబా ఇప్పుడంతా ఎంత మంచి మంచి పాయింట్స్ చెప్తారు, విన్న వెంటనే మనకు టక్కుని నిశ్చయం అయిపోతుంది. बाप कहते हैं बच्चे अशरीरी भाव, ये जो अनेक देह के धर्म है उसको छोड़ो. అసలు तो एक धर्म ही था ना. తండ్రి చెప్తారు అశరీరీ భావ, ఈ దేహ ధర్మం అనేక ఏముందో అదంతా వదిలేసి వాస్తవంగా మన ధర్మం ఆత్మది ధర్మం, శాంతి, పవిత్రత. వాస్తవంగా ఒక ధర్మమే సత్యం, అనేక ధర్మం సత్యం కాదు. तो एक से ही वृद्धि होंगी ना. ये है ही वैरायटी मनुष्य सृष्टि का झाड़. मनुष्यों की तो बात है. ये అంటే ఇది వెరైటీ మనుష్య వృక్షం, సృష్టిది కల్పవృక్షం మనుషులదే కదా ఇది ధర్మాని మాటలంతా కూడా. तो వెరైటీ ధర్మం की झाड़ को भी जानना पड़े. ఈ కల్పవృక్షంలో వెరైటీ ధర్మాలు అది కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. धर्मों की कॉन्फ्रेंस होती है परंतु पुरों को पता नहीं है कि पहले పూజ్య ధర్మ कौन सा था. ధర్మాన్ని కాన్ఫరెన్స్ అంతా చేస్తారైతే మనుషులకు తెలీదు మొదట్లో పూజ్యంగా ఉండే ధర్మం ఏది అట్లా అని. बुद्धि में आना चाहिए. भारत प्राचीन धर्म वाला है तो ज़रूर प्राचीन धर्म परम पिता परमात्मा ने ही रचा होगा. వాస్తవంగా ఈ భారత్ ప్రాచీన ధర్మం, ఈ ప్రాచీన ధర్మం ఎవరు రచన చేసింది? గ్యారంటీ పరంపిత పరమాత్మనే రచన చేశారు. भारत में गाया भी जाता है शिव जयंती. मंदिर भी ढेर के ढेर है तो सबसे बड़े से बड़ा मंदिर बाप का है, निर्वाण धाम. భారతదేశంలో అనేక మందిరాలు కూడా ఉంది. ఎన్ని దేవాలయంలో శివాలయంలో ఉంది అంటే అన్నిటికంటే పెద్ద శివాలయం ఏది? निर्वाण धाम, परम धाम. तो जहाँ हम आत्माएं भी बाप के साथ रहती हैं, मंदिर रहने का स्थान होता है. అంటే మనం కూడా బాబా వెంట చేరి నిర్వాణ్ ధామ్లో ఉంటాం. మందిర్ అంటే ఉండే స్థానంని మందిర్ని చెప్తారు. ये तो महतत्व कितना बड़ा मंदिर है. పరంధామ్ బ్రహ్మ మహతత్వం చాలా పెద్దది. పెద్దమంటే పెద్ద మందిర్. అక్కడ మనం ఆత్మను ఉంటే బాబాను ఉంటున్నారు. तो तुम्हारी बुद्धि में आनी चाहिए कि ब्रह्म महतत्व जो सबसे ऊंचे से ऊंचा मंदिर है, हम सब वहाँ के रहने वाले हैं. वहाँ सूर्य चांद नहीं होते हैं क्योंकि रात और दिन होता नहीं है. असल हमारा रूहानी मंदिर वो निर्वाण धाम है. वही शिवालय है जहाँ हम शिव बाबा के साथ रहते हैं. शिव बाबा कहते हैं मैं उस शिवालय के रहने वाला हूँ. वो है बेहद का शिवालय. तुम शिव बाबा के बच्चे, तुम भी वहाँ रहते थे. वो है इनकॉर्पोरियल शिवालय.
फिर कॉर्पोरियल में आते हैं तो यहाँ रहने का स्थान बनाएंगे ना. అంటే శివబాబు చెప్తారు బ్రహ్మ మహత్తత్వం శ్రేష్టాది శ్రేష్ఠ మందిర్. అక్కడ శివబాబా సదా ఉంటారు. అక్కడ సూర్యుడు చంద్రుడి వెలుతులు ఉండదు. అక్కడ రాత్రి పగలు మాటనే లేదు. వాస్తవంగా అది ఆత్మిక మందిర్, నిర్వాణ్ ధామ్. అది పెద్ద శివాలయం. శివబాబా అక్కడే ఉంటారు. బాబా వెంట మనం కూడా చేరి ఉన్నాం. శివబాబు చెప్తారు నేను సదైవ్ ఆ శివాలయంలోనే ఉంటాను. అది బేహద్ శివాలయం, పరంధామ్. మళ్ళీ అక్కడ మనం కూడా అక్కడే ఉండి ఇక్కడ వచ్చినాం. అది నిరాకారి శివాలయం. ఇన్కార్పోరియల్ అంటే నిరాకారి శివాలయం అది. ఇక్కడ మరి ఈ సాకార్లో వస్తే కార్పోరియల్ శివాలయం. సాకార్లో కూడా ఇక్కడ శివాలయంలు చేస్తారు. శివబాబాని లింగ రూపంలో పెట్టినారు ఇక్కడ. तो अभी शिव बाबा यहाँ है, इस शरीर में बैठा हुआ है. మరి శివ బాబా బ్రహ్మ బాబా శరీరంలో వచ్చినారు. ఇది కూడా శివాలయమే, బ్రహ్మ బాబా శరీరం. ఇది చైతన్య శివాలయం. जिससे तुम बातचीत भी कर सकते हो. ఈ శివాలయంలో భగవాన్ వచ్చి కూర్చున్నారు బ్రహ్మ బాబా శరీరంలో. ఈ చైతన్య శివాలయం మనం మాట్లాడుతాం కూడా శివబాబా దగ్గర ब्रह्मा द्वारा. वो है निर्वाण धाम, वो भी शिव बाबा का शिवालय है. तो जहाँ हम आत्माएं रहती हैं वो घर सबको याद पड़ता है. पाइन निर्वाण धाम అది కూడా శివ బాబా ఉండే శివాలయం. ఆత్మలందరం కూడా అక్కడే ఉంటారు. అందరికీ ఇంటి తలంపు వస్తుందా లేదా, వాపస్ ఇంటికి పోవాలి, అట్లా ముక్తికి పోవాలి అని అనుకుంటారు. वहाँ से हम आते हैं, पार्ट बजाते हैं. सतो रजो तमो में पार्ट बजाते हैं. तो उसमें हर एक को आना होता है. అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం ఈ భూమిలో పార్ట్ చేసానికి. ఈ భూమిలో మనం వచ్చి సతో ప్రధాన్, సతో రజో తమో పార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ ఈ సతో రజో తమోలో వస్తారు. तो ये बात दुनिया में किसकी बुद्धि में नहीं है. जो भी आत्माएं हैं उन सबको अपना अपना अनादि पार्ट मिला हुआ है. మనుషులకు ఇదంతా తెలీదు. వాస్తవంగా ఎంతమంది ఆత్మలు ఉన్నారు, అందరికీ వాళ్ళ వాళ్ళ పార్ట్ దొరికింది. కిస్కి నా ఆది నా అంత్. ఈ పార్ట్ తిరుగుతానే ఉంటుంది, ఆది అంత్ మాట లేదు. ఎవరెవరికి ఏమేం పార్ట్ ఫిక్స్ అయిందో ఆ పార్ట్ జరుగుతానే ఉంటుంది. तुम बच्चे जानते हो हम असल उस शिवालय में रहने वाले. మీకు బాగా అర్థమైంది కదా. మన వాస్తవంగా పరంధామ్ అంటే శివాలయం, అది అక్కడ ఉండి వచ్చిన వాళ్ళు మనందరం ఇక్కడ. शिव बाबा जो स्वर्ग स्थापन करते हैं उसको भी शिवालय कहा जाता है. శివ బాబా ఏం స్వర్గ స్థాపన చేస్తారు దానికి కూడా శివాలయంని చెప్తారు. ఎన్ని శివాలయం అయిపోయింది. ఒకటేమో బ్రహ్మ మహత్తత్వం పెద్ద శివాలయం. ఇంకొకటి శివ బాబా బ్రహ్మ శరీరంలో వస్తారు, అది కూడా ఒక శివాలయం. మరి స్వర్గం కూడా ఒక శివాలయం. తర్వాత ఇక్కడ మందిర్ చేసి పెట్టినారు కదా, శివాలయం లింగం పెట్టినారు, అది కూడా ఒక శివాలయం. ఎన్ని శివాలయంలు చూడండి. అయితే చైతన్య శివాలయం బ్రహ్మ బాబా శరీరం, దాని ద్వారా మనం మాట్లాడుతాం శివబాబా దగ్గర. ఇది ఎంత వండర్ఫుల్ మాట. तो మనం పరంధామ్ నుంచి వచ్చినాం. మరి బాబా చెప్తారు शिव बाबा की स्थापना किया हुआ स्वर्ग, वहाँ तुम बच्चे रहते हो. उसको ये राज्य भाग कैसे मिला అంటే శివ బాబా స్థాపన చేసిన శివాలయం స్వర్గం. అక్కడ మనం రాజ్యం చేస్తూ ఉంటాం. ఆ రాజ్యం మనకి ఎట్లా దొరికింది, శివబాబా ద్వారా దొరికింది. ఓహే सतयुग का आदि, अभी है कलयुग का अंत. तो सतयुग में देवी देवताओं को हेवन का मालिक किसने बनाया. यहाँ भी कितने अच्छे अच्छे खंड है. अमेरिका सबसे फर्स्ट क्लास खंड है.
बहुत पैसा वाला है और ताकत वाला भी है। तो इस समय सबसे हाईएस्ट అమెరికా బాగా చెప్తారు. సత్యుగం ఎంత హైయెస్ట్ వాస్తవంగా అది స్వర్గం అని చెప్తాం. దేవీ దేవతలు దానికి మాలికగా ఉంటారు. ఇప్పుడు ఈ కలియుగ అంతు సమయంలో కూడా మంచి మంచి కాండ ఉంది. అంటే అమెరికా చాలా ఫస్ట్ క్లాస్గా ఉండే దేశం. డబ్బులు ఎక్కువ ఉంది, శక్తిను ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉండే కలియుగ సమయంలో అమెరికా చాలా హైయెస్ట్గా ఉంది. బృహస్పతికి దశ, अमेरिका की ఇప్పుడు बृहस्पति दशा ఉంది. परंतु उसके साथ साथ राहु की भी दशा बैठी हुई है. इस समय राहु की दशा तो सबके ऊपर बैठी हुई है. అయితే ఈ టైంలో ఫైనల్గా రాహు దశ కూడా ఉంది అమెరికా, కానీ మొత్తం ప్రపంచానికి రాహు దశ అంటే వినాశం కూడా దగ్గరగా వచ్చేసిందా లేదా. तो ये सब कुछ माया का पंप है. రాహు దశ. భారత్ ఎంతో సౌకర్యంగా ఉండింది, ఇప్పుడు పేద దేశం అయిపోయింది. ఇప్పుడు ఏమంతా మనం చూస్తామో మాయాది షో అని ఆర్టిఫిషియల్. మాయా కా ఫుల్ ఫోర్స్ है. మాయా ఫుల్ ఫోర్స్గా ఉంది ఇప్పుడు. इसलिए మనిషి इसको స్వర్గ समझते हैं. ఇప్పుడు ఎన్ని వెరైటీ ఆర్టిఫిషియల్ మాటలు జరుగుతుంది మాయాది. మనుషులు ఇదే స్వర్గాన్ని అనుకున్నారు. अमेरिका में देखो क्या लगा पड़ा है. मनुष्य आकर्षित हो जाते हैं. అమెరికాలో ఎంత ఫస్ట్ క్లాస్గా అన్నీ ఉంది. మనుషులు ఆకర్షణ అయిపోతారు, అదే స్వర్గం అనుకున్నారు. బాంబే भी देखो कितना फैशनेबल हो गया है. బాంబే కూడా ఎంత ఫ్యాషనబుల్గా అయిపోయింది. आगे थोड़ी ऐसा था. माया का पूरा पंप है. మొదట్లో బాంబే కానీ భారత్ కానీ ఇట్లా ఉండలేదు. ఇప్పుడు చాలా షో అయిపోయింది. ఇదంతా మాయది చాలా పెద్ద షో అయిపోయింది. కితనే 8-10 मंजिल के महल बनाते हैं. ఎంత పైన 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 ఇల్లు కడుతున్నారు బాంబేలో. ఎంత పొడుగ్గా ఇల్లు కడతారు, ఫ్లాట్స్ పైన పైన పైన. స్వర్గమే తోడి ఇతనా మంజిల్ హోతా है. స్వర్గంలో ఇన్ని మాడీలు ఉండదు. అక్కడ ఒకటో మాడి కూడా ఉండదు, అన్ని కింద ఉంటుంది. वहाँ डबल स्टोरी भी नहीं होता है. यहाँ ही बनाते हैं क्योंकि ज़मीन नहीं है ना. బాంబేలో చూడండి ఎంత పొడుగ్గా ఇల్లు కట్టిపెట్టినారు. కింద ఇల్లు కట్టేదానికి జాగా లేదు, అందువల్ల పైన 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 కడతారు. స్వర్గంలో అంటే ఎంత జమీన్ ఉంటుంది, మనం ఒక మాడి కూడా పైన కట్టం. అయితే పొడుగ్గా మహల్ ఉంటుంది, కానీ రూమ్స్ అంతా కిందనే ఉంటుంది. అక్కడ జమీన్ ఎక్కువ ఉంటుంది. జమీన్ అంటే భూమి, నేల ఎక్కువ ఉండే దానివల్ల. అయితే ఇప్పుడు బాంబేలో ఎంత కాస్ట్లీ అయిపోయింది, జాగానే దొరకలేదు. అందువల్ల ఒక ఇంటి పైన ఇంకొక ఇల్లు ఇట్లా 25-30 కూడా కట్టేసినారు. तो मनुष्य समझते हैं ये स्वर्ग है. प्लान बनाते रहते हैं, परंतु कहते हैं नर चाहत कुछ और कुछ हो जाए. అంటే బాంబేలో కానీ ఎక్కడైనా సరే మనుషులు ఎంత ప్లాన్ వేస్తారు పెద్ద పెద్దగా ఏమేమో చేయాలని. అయితే నరుడు ఒకటి ఆలోచన చేస్తే అది అయ్యేది వేరే అయిపోతుంది. అందుకే మనుషులకు చింత అయిపోయింది. మౌత్ తో సబ్కే లియే హై. చావు ఏమో అందరి కోసం, అందరి మెడలో చావుది ఉరి శిక్షలాగా ఉరి వేసినట్టుగా చావు వచ్చి నిలుస్తూ ఉంది అందరి మెడలో కూడా. ఇప్పుడు मौत तो सबके लिए है, सबके गले में मौत की फांसी है. अभी तुम भी फांसी पर हो. तुम्हारी बुद्धि वहाँ नई दुनिया में लगी पड़ी है. మనం కూడా ఇప్పుడు ఉరి వేసినట్టుగా మన బుద్ధి అంతా ఇప్పుడు కొత్త ప్రపంచంలో, పరంధాంలో మరి కొత్త ప్రపంచంలా ఉంది. ఇక్కడ లేనే లేదు మన బుద్ధి. तो अभी सबकी वानप्रस्थ अवस्था में जाने का समय है.
इसलिए बाप कहते हैं అవి ముజే యాద్ కరో. ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ, అందరూ వాపస్ ఇంటికి పోవాలి. అందుకే శివబాబా చెప్తారు ఇప్పుడు మీరు నా తలంపు చేస్తూ ఉండండి ఎట్లా అని. मैं खुद तुमको डायरेक्शन देता हूँ कि तुम सबकी वानप्रस्थ अवस्था है. मैं सबको ले जाने के लिए आया हूँ. मच्छरों सा अदृष्ट तुम सबको जाना पड़ेगा. 84 जन्म का चक्र पूरा हो गया है. अभी मुझे जीते जी याद करो. శివబాబా చెప్తారు నేను డైరెక్షన్ ఇస్తాను మీకు, మీరందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. నేను వచ్చినాను మీ అందరిని పిలుచుకుపోయే దానికోసం. అందుకే మీరు నా తలంపు చేస్తానే ఉండండి. అందరూ దోమల్లాగా ఎగిరిపోతారు పరంధాం. 84 జన్మానికి చక్రం పూర్తి అయిపోయింది. ఇప్పుడే మనం శరీరంలో ఉండి కూడా పూర్తిగా ఈ పరంధాం స్టేజ్లో ఉండాలి. పైన వెళ్ళిపోతాం ఇప్పుడు మనం కొంచెం టైంలోనే. బాబా తలంపు చేస్తూ ఉండాలి. हम जीते जी स्वर्ग में जाने के लिए तैयार बैठे हैं. మనం ఇక్కడ శరీరంలో ఉండి కూడా స్వర్గానికి పోయేదానికి రెడీ అయ్యి కూర్చున్నాం. और कोई भी स्वर्ग में जाने के लिए तैयार नहीं करते हैं. మనం మాత్రం బ్రాహ్మణ్ స్వర్గానికి పోయేదానికి రెడీ అవుతూ ఉన్నాం. మనుషులందరూ ఏమి తయారు కాలేదు. अगर स्वर्ग जाने की खुशी हो तो फिर बीमार में दवाई आदि भी न करें. ఒకవేళ అందరూ స్వర్గానికి పోయేదానికి ఖుషిలా ఉంటే రోగాలు వస్తే మెడిసిన్స్ ఎందుకు తీసుకునేది, వెళ్ళిపోవాల్సిందే కదా. మనం ఇప్పుడు ఆత్మ స్వర్గానికి పోయేదానికి దైవీ గుణాలంతా ధారణ చేసుకునే రెడీగా ఉన్నాం. तुम जानते हो वो स्वर्ग में आते नहीं हैं. మనుషులు ఏమి స్వర్గానికి రారు, మనం బ్రహ్మ కుమారీలు మాత్రమే పోయేది స్వర్గానికి. अभी हम स्वीट होम में जा रहे हैं. वो है गॉड फादर का होम अथवा रूहानी शिवालय. మన ఇప్పుడు పరంధాం స్వీట్ హోమ్ పోదాం. అది మన తండ్రి ఇల్లు, ఆత్మిక శివాలయం అది పరంధాం. फिर सतयुग को जिस्मानी शिवालय कहा जाता है. మరి సత్యుగాని సాకార శివాలయం అని చెప్తారు. उस स्वर्ग में जाने के लिए हम पुरुषार्थ कर रहे हैं. ఆ స్వర్గానికి పోయేదానికి మనం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నాం. बाबा ने समझाया है ब्रह्मा का दिन और ब्रह्मा का रात मशहूर है. जब रात पूरी होती है तो मैं आता हूँ. బ్రహ్మ దినం మరి బ్రహ్మ రాత్రి చాలా ప్రసిద్ధి. ఎప్పుడు రాత్రి పూర్తి అయిపోతుందో అప్పుడు భగవాన్ అవతరణ అవుతారు పగల్లో తీసుకుపోయేదానికి. लक्ष्मी नारायण का दिन और रात नहीं कहेंगे, ब्रह्मा का रात और दिन कहेंगे. లక్ష్మీ నారాయణది రాత్రి పగలని చెప్పరు, బ్రహ్మదే రాత్రి పగలని చెప్పేది. అంటే బ్రహ్మ ఆత్మని నారాయణ అయిపోతుంది, తర్వాత దిగి వచ్చి రాత్రి అయిపోతుంది. నారాయణకు రాత్రి లేనే లేదు, అంటే అజ్ఞానం లేదు. तो ब्रह्मा का दिन और रात कहा जाता है. वो लक्ष्मी नारायण को ये ज्ञान नहीं है. లక్ష్మీ నారాయణకు ఈ జ్ఞానం లేదు, రాత్రి పగలంటే ఏమి అట్లా అని. బ్రహ్మకు మాత్రమే ఈ జ్ఞానం ఉంటుంది, బ్రహ్మ కుమారీలకు కూడా ఉంటుంది. సో బ్రహ్మ మరి బ్రాహ్మణులు మనకే ఇది రాత్రి అంటే ఏమీ అర్థమవుతుంది. శివరాత్రి అని కూడా చెప్తారు కదా, శివబాబా ఈ అజ్ఞాన రాత్రిలో అవతరణ అవుతారు. दुनिया तो इन बातों को नहीं जानती है. शिव है निराकार, वो कैसे आए ये भी पूछना पड़े. शिव जयंती पर तुम बहुत सर्विस कर सकते हो. రాజధాని స్థాపన हो रही है. అంటే శివ్ నిరాకార్ వాళ్ళు ఎట్లా వస్తారు, మనుషుల్ని అడగండి. శివరాత్రి చేస్తారు కదా, శివ్ జయంతికు మనం ఇదంతా విషయాలు చెప్పి బాగా సర్వీస్ చేయొచ్చు. రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇప్పుడు. अभी बहुत छोटा झाड़ है और इस
झाड़ को तूफान भी आते और झाड़ को इतना तूफान नहीं आता है బాగా చెప్తారు. ఇప్పుడు మనది బ్రాహ్మణది చెట్టు స్టార్ట్ అయింది, అయితే ఈ వృక్షానికి చాలా తుఫాన్ కూడా వస్తుంది. మిగతా దేనికి అంత తుఫాన్ ఇంత రాదు, తుఫానే లేదు వేరే వేరే ధర్మం వాళ్ళకి. మనకు మాత్రమే ఎక్కువ తుఫాన్, ఏంటంటే ఇక్కడ పవిత్రత అని ఫాలో చేయాలి మనం. तो उसमें तो एक के पिछाड़ी एक आ जाते हैं. అక్కడ వేరే వేరే ధర్మాల్లో వాళ్ళ ధర్మస్థాపకు వస్తే అందరూ కింద వస్తారు, ఆ ధర్మంలో యాడ్ అయిపోతారు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ధర్మస్థాపన అయ్యే విషయం ఎట్లా అంటే మన పాత వాళ్ళు కొత్తగా తయారు కావాలి. మనది ఇది కొత్త జన్మం. చాలామందికి మాయా తుఫాన్ వచ్చేసి వెళ్ళిపోతారు, అందుకే ఇక్కడ తుఫాన్ ఇట్లా వస్తూ ఉంటుంది. तो यहाँ तुम्हारा नया जन्म माया की तूफ़ान भी सामने खड़े हैं, और जिसको तूफ़ान का सामना नहीं करना पड़ता है यहाँ तो అంటే వేరే వాళ్ళకు తుఫాన్ లేనే లేదు, మనకు మాత్రమే తుఫాన్ ఈ బ్రాహ్మణ వృక్షానికి కోసరం మాత్రమే. यहाँ धर्म की स्थापना में माया का तूफान आता है. ఇప్పుడు మనం ధర్మ స్థాపన చేస్తాం, అందుకే మాయా తుఫాన్ వస్తుంది. వేరే వేరే దాంట్లో అంతా ధర్మాత్మల కింద వస్తే వాళ్ళ ధర్మం వాళ్ళందరూ కూడా పైన ఉండి కింద వచ్చి దాంట్లో యాడ్ అయిపోతారు. స్థాపన చేసే మాట లేదు, ఇక్కడే స్థాపన చేసే మాట. ఇది చాలా హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్ లక్ష్యం ఇక్కడ మనకు. విశ్వానికి రాజా ఇది. విశ్వ కా బాద్షా బన్నా कोई नई बात नहीं. अनेक बार तुम बच्चे इस तूफ़ान से पार होकर के अपना राज्य भाग लिया है. విశ్వానికి రాజ్య అయ్యేది మనకేం కొత్త మాట లేదు. అనేకసారి మన ఈ తుఫాన్ అంతా క్రాస్ చేసేసి మన రాజ్య భాగం మనం తీసుకున్నాం. जो जिस रीति पुरुषार्थ करते हैं उसका साक्षात्कार भी होता है. ఎవరు ఎట్లా పురుషార్థం చేస్తారు అట్లా వాళ్ళకు సాక్షాత్కారం కూడా అవుతుంది, వాళ్ళు ఏమవుతారు అట్లా అని. जितना आगे चलेंगे तुमको साक्षात्कार होगा कि ये कौन सा पद पाएंगे. ఎంత ముందు పోతూ ఉంటామో అంత మనకు సాక్షాత్కారం అవుతుంది, ఏ పదవి తీసుకుంటామని. मालूम तो पड़ता है ना कि ये कैसे पुरुषार्थ करता है. गरीब अथवा शाहूकार की बात नहीं. गीत भी सुना है ना, आखिर वह दिन आया आज गरीब निवास बाबा आया है. అంటే ఇక్కడ పేదవాళ్ళు షావుకారు మాట లేదు, ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి. ఈ పాటలో కూడా ఉంది కదా, ఫైనల్గా ఆ రోజు వచ్చేసిందంటే గరీబ్ నివాసానికి వచ్చినారు. ఇప్పుడు బాబా कहते हैं मुझे कोई शाहूकारों को धन नहीं देना है, वो तो हाई ही शाहूकार, उनके लिए तो स्वर्ग यहाँ ही है, करोड़पति है. आगे करोड़पति कोई मुश्किल होते थे, अभी तो करोड़ों मनुष्यों के पास दीवारों में भी छिपे हुए हैं. బాబా చెప్తారు, నేను షౌకార్లుగా ఏం డబ్బులు ఇచ్చేదానికి రాలేదు. షౌకార్లు కరోడ్పతిలో ఉన్నారు, కోటేశ్వర్లు. వాళ్ళు ఏమి ఇక్కడ జల్దీ రారు, వాళ్ళకి ఇక్కడే ఉంది కదా స్వర్గం. మొదట్లో అంతా కోటేశ్వర్లు చాలా తక్కువ మంది ఉంటారు. బ్రహ్మ బాబాకు స్టార్టింగ్లో 17 రూపాయలు జీతం ఉండింది. ఎంత చూడండి, ఇప్పుడు మనుషులకు ఎంత జీతాలు. గోడలంతా కూడా 1 కోటి రూపాయలు దాచిపెట్టుకున్నారు మనుషులు. గోడలో కింద పైన అన్నిట్లో ఎన్ని కోట్లు దాచిపెట్టుకున్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళకి ఇదే స్వర్గంలాగా. పరంతు ఏ కిస్కే కామే నీ ఆతా హై. అయితే ఇంత అని దాచిపెట్టుకున్నారు 1 కోటి రూపాయలు, ఎన్ని కోట్లు. అయితే అదేం పనికి రాదు తర్వాత. पेट कोई ज़्यादा तो नहीं खाता है ना, ठगी के पैसा इकट्ठे करने वालों को नींद नहीं आती है. అంటే పొట్ట ఎంత తింటుంది,
జాస్తి పోతే 2 రోటీలే కొంచెం పావు బియ్యం తింటుంది. అయితే ఇంతని డబ్బులు మోసం చేసి సంపాదన చేసినారు. వాళ్ళకు నిద్ర కూడా రాదు, ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నారు, ఎవరు వచ్చి తీసుకుపోతారో అట్లా అని నిద్ర కూడా రాదు. పతా నహీ కహా గవర్నమెంట్ ఛాపా నా మారే. వాళ్ళకు డౌట్, ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ రైడింగ్ జరుగుతూ ఉందా లేదా, ఎక్కడెక్కడ మనుషులు డబ్బులు దాచిపెట్టుకున్నారు, గవర్నమెంట్ పోయి చెక్ చేస్తుంది, తీసుకుంటుంది. బాప్ कहते हैं యాద్ రఖనా ఏ అంతిమ సమయం హై. బాబా చెప్తారు ఇప్పుడు అంతిమ సమయం, వినాశ్ టైం దగ్గర వచ్చేసింది. దానికోసమే ఈ గాయను కిస్కి దబీ రహీ ధూల్ మే కిస్కి రాజా ఖాయ్ అంటే ఎంత కోట్లు అంటే కోట్లు డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నారు. మొన్న కూడా చూసినారు కదా ఎంత డబ్బులు ట్రక్ నిండా తీసుకుని పోయినారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే దీనికోసమే గాయనం ఉంది. కొందరిది మట్టిలో అన్నీ కలిసిపోతుంది, కొందరిది గవర్నమెంట్ తీసుకునేస్తుంది, కొందరిది దొంగలు తీసుకుపోతారు. అయితే ఎవరిది సఫల్ అవుతుంది, యూజ్ అవుతుంది, జో సాయికి నామ్ పర్ ఖర్చు కర్తే హై, ఎవరు భగవాన్ పేరుతో ఖర్చు చేస్తారు వాళ్ళ డబ్బులు మాత్రమే యూజ్ అవుతుంది. వాళ్ళే షౌకార్ అయిపోతారు నెక్స్ట్ స్వర్గంలో. ధనితో సబ్ స్వర్గ కా మాలిక్ బనాతే అంటే శివ్ బాబా ధని, భగవాన్ వాళ్ళ పేరుతో ఖర్చు చేసే వాళ్ళు మాత్రమే స్వర్గానికి మాలిక్ అవుతారు. బాబా వచ్చిందే మనందరిని స్వర్గానికి మాలిక్గా చేశాను, మన డబ్బులంతా బాబా పేరుతో యూజ్ అయిపోతుంది. అభి తుమ్ బాప్కే పాస్ అప్నేకో ఇన్షూర్ కరో. ఇప్పుడు తండ్రి దగ్గర మనం డబ్బుల్ని ఇన్షూర్ చేసుకోవాలి. మౌత్తో సామనే ఖడా హై, సబ్ ఆశాయ్ తుమారీ పూరి హో జాయింగ్. ఇప్పుడు చావు ఏమో మన కంటి ముందు నిలుస్తుంది, మనది అన్ని ఆశ పూర్తి అయిపోతుంది. बाप गरीबों को उठाते हैं, शौकार का 1000, गरीब का 1 रुपया एक समान है. బాబా పేదవాళ్ళని పైగా తీస్తారు. షౌకార్ది 1000 రూపాయి అంటే పేదవాళ్ళది 1 రూపాయి, రెండు సమానం. అక్సర్ కర్కే గరీబ్ హీ ఆతే, ఇక్కడ ఎక్కువ ఉంటే ఎక్కువ పేదవాళ్ళనే వస్తారు. జిస్కా 100 रुपया पगार है, किसका 150 का. दुनिया में तो मनुष्यों के पास करोड़ है. ఇక్కడ పాపం కొందరికి 100 రూపీస్ జీతం అంటే కొందరికి 150 రూపీస్ జీతం ఉంటే, అయితే మనుషుల దగ్గర ఏమో కోట్ల రూపాయలు ఉంటుంది. వాళ్ళకు స్వర్గం ఇక్కడ. బాబా చెప్తారు వాళ్ళకి ఇక్కడే స్వర్గం, మన అందరికీ స్వర్గం సత్యుగం, సత్యమైన స్వర్గం. వాళ్ళు స్వర్గానికి ఏమి రారు, 1 కోటి రూపాయలు ఉండేవారు, చాలా కోట్లు ఉంది చూడండి. నా బాబాకు దర్కారి ఉనుకో దేనికి, వాళ్ళకి ఏం ఇవ్వాలని అవసరం లేదు, వాళ్ళకి ఇక్కడే అన్నీ ఉంది. బాబా కहेंगे तुम बल अपने मकान आदि बनाओ, सेंटर खोलो, हम पैसा क्या करेंगे. బాబాకు దర్కార్ नहीं है. బాబా చెప్తారు నాగే మీ డబ్బులు వద్దు, మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే సెంటర్ ఓపెన్ చేయండి, ఇల్లు కట్టుకోండి, నేను పైసా డబ్బులు పెట్టుకొని ఏం చేస్తాను. సన్యాసి లోగ్తో బహుత్ ప్లాట్స్ ఆది మంగాతే. బాబా చెప్తారు సన్యాసులు కూడా ఇప్పుడంతా ఎక్కువగా ప్లాట్స్ అంతా తీసుకుంటారు. उनके पास बहुत मिल्कियत रहती है, तो ये रत भी अनुभवी है. అంటే బ్రహ్మ బాబాకు అన్ని ప్రకారమైన అనుభవం ఉంది. సన్యాసుల దగ్గర కూడా ఇప్పుడంతా ఎక్కువగా డబ్బులు ఉంది. तो अभी मैं आया हूँ गरीबों को शाहूकार बनाने, तो अभी हिम्मत रखो. బాబా చెప్తారు నేను వచ్చినాను పేదవాళ్ళని షౌకార్ చేస్తానికి, అందుకే మీరు ధైర్యం పెట్టుకొని పురుషార్థం చేయండి. करोड़पति जो है उनके पैसा कोई काम में नहीं आने वाला है. కోటేశ్వరులది డబ్బులు ఏం పనికి రాకుండా వెళ్ళిపోతుంది.
అన్ని డబ్బులు వేస్ట్ అయిపోతుంది వాళ్ళది. यहाँ पैसे आदि की बात नहीं है, बाप सिर्फ कहते हैं मनमना भव, ఖర్చేకి బాత్ నహి. అంటే ఇక్కడ డబ్బులు ఖర్చు చేసే మాట లేదు, మన్మనా భవ, ముఖ్యంగా పవిత్రంగా ఉండాలి, వాపస్ ఇంటికి పోవాలి, అది బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే ఇల్లు కట్టండి, ఖుషీగా ఉండండి. ఏ మకాన్ బనాయా హై, ये भी बड़ा सिंपल, सो भी अंत समय तुम्हारी रहने के लिए. మధుబన్లో ఇప్పుడు ఇల్లు రూమ్స్ అంతా కట్టినారు కదా, మన కోసమే కట్టినారు. లాస్ట్లో మనం పోయి అక్కడ ఉండేదానికోసమే ఇల్లు కట్టినారు. అంటే రూమ్స్ అంతా కట్టి పెట్టినారు, బాబా కోసరం లేదు. ఎంత సింపుల్గా రూమ్స్ ఉంది. తుమారా యాద్గార్ యహా కడా హై. ఫైనల్గా మనం అక్కడ పోయి ఉంటాం, ఎందుకంటే మన యాద్గార్ కూడా అక్కడే ఉంది. చైతన్యలో దిల్వాలా మందిర్ తపస్సు చేసేది, మనం ఫైనల్గా అక్కడ పోయి తపస్సు చేస్తాం. అభి ఫిర్ చైతన్య మీ స్థాపన హో రహీ హై. అదే దిల్వాలా మందిర్లో ఉండే తపస్వి మూర్తులు. అయితే ఇప్పుడు చైతన్యంలో స్థాపన అయింది. ఫిర్ ఏ జడ్ యాద్గార్ ఖలాస్ హో జాయేగా. ఫైనల్గా అన్ని వినాశం అయిపోతుంది. तुमको तो ये लिखना चाहिए कि आबू में आकर के जिसने ये मंदिर नहीं देखा तो उनके ऑक्युपेशन को नहीं जाना तो कुछ भी नहीं देखा. మనం రాయొచ్చు అందరికి. మౌంట్ అబూలో వచ్చేసి మన బ్రహ్మకుమారిది చూడలేదంటే ఏమీ చూడలేదు అని అర్థం. అంటే ఈ మందిర్ శివాలయం భగవాన్ వచ్చే ప్లేస్, అవతరణ భూమి ఇది. ఇక్కడ వచ్చి భగవాన్ చేసే పనిని తెలుసుకోలేదంటే ఏమీ చూడలేదు ఈ ప్రపంచంలో అని అర్థం. तो इन जड़ चित्रों का राज समझा सकते, कहेंगे ये हम है, हमारा जड़ यादगार बना हुआ है. అంటే ఈ దిల్వాలా మందిర్ మనదే, మనం ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నాం, మనదే జడ యాద్గార్ दिलवाला मंदिर. वंडरफुल मंदिर, ये वंडरफुल है ना. मम्मा बाबा और बच्चे यहाँ चैतन्य में बैठे हैं, वहाँ जड़ चित्र खड़े हैं. అంటే మధుబన్లో పాండవ భవన్లో స్పెషల్గా మమ్మ బాబా బిడ్డలందరూ చైతన్యంలో తపస్సు చేస్తూ ఉన్నారు. దీనిదే జడ యాద్గార్ చిత్రం దిల్వాలా మందిర్ అక్కడ చేసి పెట్టినారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరంటే శివ్ బాబా ముఖ్యం. ब्रह्मा, शिव बाबा, ब्रह्मा, जगत अम्बा और लक्ष्मी नारायण का चित्र मुख्य है. मुख्य चित्रालु शिव बाबादी, ब्रह्म बाबादी, जगत अम्बा मरी लक्ष्मी नारायण दंत चूपिंचाలి. कितनी अच्छी रीति समझाते हैं, फिर भी बाप का बन करके और बाप को फारकती दे देते हैं. ये भी कोई नई बात नहीं है. ఇక్కడ వండర్ ఏమంటే తండ్రి బిడ్డ అయ్యేసి మరి తండ్రినే వీడుకోలు ఇచ్చేస్తారు, అంటే డైవర్స్ చేసేస్తారు. ఇది ఎంత విచిత్ర మాట, కొత్త మాట కూడా లేదు, కల్పకల్ప జరిగిందే. బాప్ కా బన్కర్ భాగంతి హో జాతే హై, భాగంతియోं का भी ये चित्र रख सकते हैं. తండ్రి బిడ్డ వేసి భాగంతి అయిపోతారు, ఎంత విచిత్రం. బాబా చెప్తారు భాగంతిల్ది కూడా చిత్రం ఇక్కడ పెట్టండి. अगर पक्का निश्चय है तो फिर अपना राज्य का चित्र बना लो तो स्मृति रहेंगे. हम भविष्य में डबल सिरताज स्वर्ग के मालिक बनेंगे. మీకు పక్కా నిశ్చయం ఉంటే మీరు రెండు చిత్రం పెట్టుకోండి, రాజ్యాన్ని చిత్రం కూడా పెట్టుకోండి. పక్కాగా మనం డబుల్ అంటే రెండు క్రీటదారి స్వర్గానికి మాలిక్ అవుతాం, నిశ్చయం కావాలి. అగర్ బాప్ కో చోడ్ దియా తో తాజ్ గిర్ పడేగా. ఒకవేళ తండ్రిని వదిలేస్తే మన క్రీటం కింద పడిపోతుంది. ఏ బడి వండర్ఫుల్ బాత్ సమజ్నీకి హై. ఇదన్నీ విచిత్ర మాట, అర్థం చేసుకునేది. బాప్ కో యాద్ కరు, उनसे ही स्वर्ग मिलता है, उनको ही सेकंड में जीवन मुक्ति कहा जाता है.
తండ్రి తలంపు చేస్తే మనకు సెకండ్ల ఆస్తి దొరుకుతుంది. ఆ ఆస్తి పేరే జీవన్ ముక్తి అని అర్థం. సెకండ్ల జీవన్ ముక్తి. भविष्य के लिए बाबा तुमको लायक बना रहे हैं. मनुष्य दान पुण्य करते हैं दूसरे जन्म के लिए. అంటే భవిష్యాని కోసం బాబా మనని ఇట్లా లాయక్ చేస్తారు. మనుషులు కూడా దాన పుణ్యం ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ ఇంకొక జన్మలో అన్ని ప్రాప్తి అయ్యేదానికి. ఇప్పుడు మనం బాబా సేవ అర్థాన్ని యూజ్ చేస్తాం, మన స్వర్గ లాయక్ అవుతాం. తో అంటే మనుషులు చేసేది అల్పకాలానికి కోసం ప్రాప్తి, మనం చేసేది 21 జన్మాని ప్రారంభ కోసం మనం చదివేది ఇక్కడ. तो कोई इस माता पिता की आज्ञा पर पूरा चले तो एकदम तर जाए. బాబా చెప్తారు, ఈ మాత పిత ఆజ్ఞ అనుసారంగా ఎవరు నడుచుకుంటారు వాళ్ళు పూర్తిగా క్రాస్ అయిపోతారు, స్వర్గానికి వెళ్ళిపోతారు. మాత పిత అభి ఖుష్ హోతే హై. మాతా పిత మన తల్లిదండ్రి శివ బాబా, బ్రహ్మ బాబా, మమ్మ అందరం ఖుషి అయిపోతారు మనం బాగా చదివితే. अमल में नहीं लाते तो पद भी कम हो जाता है. బాబా చెప్పేదంతా మనం ప్రాక్టికల్గా తీసుకురాలేదంటే మన పదవి కూడా తగ్గిపోతుంది. शिव बाबा कहते हैं मैं निष्कामी अभोक्ता हूँ, मैं ये टोली आदि कुछ भी नहीं खाता हूँ. शिव बाबा చెప్తారు, నేను ఎంత నిష్కామ్, నాకే కోరిక లేదు, నేను అభోక్త, ఏమీ తిన్ను. నేను మీరు టోలీలన్నీ తీసుకొస్తే కూడా నేను ఏమీ తినలేదు. విశ్వ కా బాద్షాహీ తుమారే లియే హై. విశ్వాని రాజ్యం అంతా మీకోసం, నాకు కాదు అని చెప్తారు బాబా. తో ఈ ఖాన్ పాన్ బి తుమారే లియే హై, మే తో సర్వెంట్ హూం. శ్రీ బాబా చెప్తారు, ఈ భోజనాలు ఇదంతా కూడా మీకోసం, అయితే నేను మీకు సర్వెంట్ అని చెప్తారు. ఎవరు? भगवान. ये तो निरहंकारी. मेरे आने का टाइम भी मुकर्रर है. शिव बाबा వచ్చే టైం కూడా ఫిక్స్ అయింది. कल्पानी संगम युगानला वस्तार. तो कल्प अपने बच्चों को राज्य भाग दे करके मैं निर्वाण धाम में बैठ जाता हूँ. बाबा చెప్తారు, ప్రతి కల్పం నేను వచ్చి బిడ్డలకు రాజ్యం ఇచ్చేసి నేను నిర్వాణ ధామ్లో కూర్చొనేస్తానని చెప్తారు. బాప్ కో షల్ కోయి న భూలే. బాబా చెప్తారు, ఇట్లా తండ్రిని ఎవరు మర్చిపోకూడదు. మనకి ఇంత రాజ్యం అంతా ఇచ్చేసి తను నిష్కామ్ సేవ చేసి పోయి కూర్చుంటారు పరంధామ్. बाप तो तुमको स्वर्ग की बादशाही देने आए हैं, तो तुम उनको भूल जाते हो क्यों? बाबा చెప్తారు, तो भी तुम उनको भूल जाते हो. బాబా వచ్చినారు మనకు స్వర్గాన్ని రాజ్యం ఇచ్చేదానికి, అయినా కూడా మీరు ఎంత మర్చిపోతారు. వండర్ఫుల్ ఇది. तो किसको बाप का परिचय देने का बहुत सहज तरीका बताया. पूछो परमपिता परमात्मा से आपका क्या संबंध है. పరమాత్మ సందేశం ఇచ్చేదానికోసం కూడా మనకు ఈజీ మెథడ్ నేర్పించినారు బాబా. అడగాల మీకు పరమాత్మకు ఏం సంబంధం ఉంది అట్లా అని, అట్లా అడిగి సర్వీస్ చేయాలి. ప్రజాపిత బ్రహ్మ సే ఆప్కా క్యా సంబంధ హై, ఇట్లాను అడగాలి. ప్రజాపిత బ్రహ్మ దగ్గర మీకు ఏం సంబంధం, పరమాత్మ దగ్గర ఏం సంబంధం, ఇట్లా అడిగి సర్వీస్ చేసేది ఈజీ. ఇద్దరు తండ్రియే కదా, ప్రజాపిత బ్రహ్మ కానీ शिव बाबा इधर तांड्री. वो निराकार है, वो साकार है. बाप को सर्वव्यापी कहने से वर्षा कैसे मिलेगा. तांड्रीन सर्वव्यापी अंटे आस्ति एट्ला दोरुकुतुंदी. श्रीमत भगवान की मिलती है. श्रीमत से ही तुम श्रेष्ठते श्रेष्ठ बनते हो. श्रीमत भगवान इस्तुन्नारू. ఈ శ్రీమత్ ఆధార్లోనే మనం శ్రేష్టాది శ్రేష్టంగా అవుతాం. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरो मुख्य सार. माया के तूफान को
पार करते हुए बाप से पूरा पूरा वर्षा लेना है। माता पिता की आज्ञाओं को अमल में लाना है। మాయా తుఫాన్ని క్రాస్ చేసేసి మనం తండ్రి దగ్గర ఉండి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. మాతపిత ఏం ఆజ్ఞ ఇస్తారు దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలి. మరి సెకండ్ పాయింట్, పురానీ दुनिया को भूल नई दुनिया को याद करना है. मौत के पहले बाबा के पास स्वयं को इंश्योर कर देना है. బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని తలంపు చేయండి. అంటే చనిపోయేందుకు ముందు అన్ని తండ్రి దగ్గర ఇన్షూర్ చేసేసి చేసేయాలి. మరి వరదానం, बालक सो मालिक की सीढ़ी चढ़ने और उतरने वाले बेफिक्र डबल लाइट भाव. बालक सो मालिक, ఈ మెట్లు ఎక్కేది దిగేది, దీని ఆధారంలో నిశ్చింతంగా ఉండేవాళ్ళు डबल लाइट भाव. सदा ये स्मृति रहे कि मालिक के साथ बालक भी है और बालक के साथ मालिक भी है. సదా స్మృతిలో ఉండాలి. మనం మాలిక్ అయినా అంటే బాలక్ కూడా అయినాం, బాలక్ అయినామంటే దాని వెంట మాలిక్ కూడా అయినాం అని అర్థం. ఇది స్మృతిలో సదా పెట్టుకోవాలి. बालक बनने से सदा बेफिक्र डबल लाइट रहेंगे. मालिक अनुभव करने से मालिकपन का रूहानी नशा रहेंगे. బాగా చెప్తారు, బాలకుని అనుకుంటే నిశ్చింతంగా ఉంటాం, తేలికగా ఉంటాం, లైట్గా తేలికగా ఉంటాం. మాలిక్ని అనుభవం చేస్తే మాలిక్ పంది ఆత్మిక నష ఉంటుంది మనకు. राय देने के समय मालिक और जब मेजॉरिटी फाइनल करते हैं तो उस समय बालक. ये बालक और मालिक बनने की भी एक सीढ़ी है. బాగా చెప్తారు, మనం సలహా ఇచ్చేటప్పుడు మాలిక్ అయ్యేసి సలహా ఇవ్వాలి. మరి మెజారిటీ అందరూ చేరి ఒకటి ఫైనల్ చేసేటప్పుడు మనం బాలక్ అయిపోవాలి. సో ఈ బాలక్ అయ్యేది మాలిక్ అయ్యేది, ఇది కూడా ఒక మెట్లు లాగా ఎక్కేది దిగేది. ये सीढ़ी कभी चढ़ो कभी उतरो, कभी बालक बनो कभी मालिक बन जाओ तो किसी भी प्रकार का बोझ नहीं होगा. బాబా చెప్తారు, किसी भी प्रकार की बोझ नहीं रहेगा. అంటే మెట్లు ఎక్కండి, మెట్లు దిగండి, ఒకసారి బాలక్ అయిపోండి, ఒకసారి మాలిక్ అయిపోండి. ఇట్లా ఎక్కి దిగేది ఉంటే ఏ ప్రకారమైన బరువు ఉండదు మన తలపైన. स्लोगन, जो पुरुषार्थ पुरुष, जो पुरुष అంటే ఆత్మ, जो पुरुष समझ रथ द्वारा कार्य कराते हैं वो सच्चे पुरुषार्थी है. అంటే ఎవరు పురుష్ అంటే ఆత్మను అనుకొని ఈ రథం అంటే శరీరం దీని ద్వారా పని చేయిస్తారు వాళ్ళే సత్యమైన పురుషార్థి అని అర్థం. మరి లవ్లీన్ అవస్థలో ఉండేదానికి అనుభవం చేసానికి పాయింట్, లవ్లీన్ స్థితి అనుభవం చేసానికి सेवा व स्वयं की चढ़ती कला में सफलता का मुख्य आधार है. एक बाप से अटूट प्यार. అంటే కేవలం సరి స్వయం ఎగిరే కళలో పోవాలంటే దాని సఫలతకు ముఖ్య ఆధారం ఒక తండ్రి పైన నిరంతరంగా ప్రీతి. బాప్ కే సివాయ్ और कुछ दिखाई न दे. తండ్రి తప్ప వేరు ఏమీ కనిపించకూడదు. संकल्प में भी बाबा, बोल में भी बाबा, कर्म में भी बाप के साथ. ऐसे लवलीन स्थिति में रह एक शब्द भी बोलेंगे तो वो स्नेह के बोल दूसरी आत्मा को भी स्नेह में बांध देती है. అంటే మన సంకల్పంలో బాబా, మాటలో బాబా, ప్రతి పని కూడా బాబా వెంట చేరి చేస్తూ ఉంటే ఇట్లా లవ్లీన్ అవస్థలో ఉండి ఒక్క శబ్దం మనం వేరే వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళు కూడా ఆత్మ బాబా స్నేహాన్ని బంధంలో వచ్చేస్తారు. వేరే వాళ్ళ ఈ స్నేహాన్ని బంధంలో కట్టివేయచ్చు మనం.
ऐसे लवलीन आत्मा का एक बाप शब्द ही जादू मंत्र का काम करेंगी. इట్లా లవ్లీన్ ఆత్మ ఒక్క శబ్దం బాబా అనే శబ్దమే మ్యాజిక్ పవర్. దీంట్లోనే మ్యాజిక్ పవర్ ఉంది. మ్యాజిక్ పవర్ లాగా పని చేస్తుంది. ఓం శాంతి. ये चमकीली दुनिया अनोखा जहान, ये चमकीली दुनिया अनोखा जहान है जादू की नगरी तेरा आसमान. ये चमकीली दुनिया अनोखा जहान है जादू की नगरी तेरा आसमान. ओ आया है मन यहाँ भर के उड़ान है जादू की नगरी तेरा आसमान. ये चमकीली दुनिया अनोखा जहान है जादू की नगरी तेरा आसमान. यहाँ संग में तेरे मैं नुक्ताए नूर, यहाँ संग में तेरे मैं नुक्ताए नूर. वतन से तुम्हारे न जाना है दूर. हो रहा है अनुभव हो रहा है अनुभव यहाँ सत्य स्वमान. ये चमकीली दुनिया अनोखा जहान है जादू की नगरी तेरा आसमान. ओ आया है मन यहाँ भर के उड़ान है जादू की नगरी तेरा आसमान. सब रूहें यहाँ पर अमूल्य रतन, सब रूहें यहाँ पर अमूल्य रतन. निरंतर प्रकाशित ये तेरा वतन. मैं भी हूँ यहाँ पर
समान ये चमकीली दुनिया अनोखा जहान है जादू की नगरी तेरा आसमान। हो आया है मन यहाँ भर के उड़ान है जादू की नगरी तेरा आसमान। मन का ये मौन यहाँ कितना है प्यारा। मन का ये मौन यहाँ कितना है प्यारा। साया है मुझ पर यहाँ हरदम तुम्हारा। मैं तो यहाँ पर अनंत शक्तिवान ये चमकीली दुनिया अनोखा जहान है जादू की नगरी तेरा आसमान। ओ आया है मन यहाँ भर के उड़ान है जादू की नगरी तेरा आसमान। तेरा आसमान।